Good morning, students. Second year జువాలజీలో మనం లాస్ట్ క్లాస్లో ఎండోక్రైనాలజీ ఓకేనా. సో ఇందులో సెకండ్ ఇయర్లో వచ్చేటప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఎండోక్రైనాలజీ అనే టాపిక్ ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో చూసామండి. సో మనం అక్కడివరకు చెప్పుకున్నామంటే ఇంచుమించుగా ఈ సంబంధించిన హార్మోన్స్, వాట్ ఈస్ ద హార్మోన్స్ అండ్ వాట్ ఈస్ ద గ్లాండ్స్, ఓకే, వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ హార్మోన్స్, ఇవి మామూలుగా జనరల్ టాపిక్. ఒకసారి మనం ఈ క్లాస్ని రివైజ్ చేసుకుంటే అంటే ఈ హార్మోన్స్ వచ్చేప్పటికి హ్యూమన్ బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అంటే మేము వాట్ ఈస్ ద మెయిన్ మెటబాలిజం అంటే ఇందులో బయోకెమికల్ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే మెటబాలిజం అంటాం. బయోకెమికల్ రియాక్షన్స్ ఇస్ కాల్డ్ as మెటబాలిజం. సో ఇక్కడ ఎండోక్రైనాలజీ ఒకసారి ఈ టాపిక్లో ఒకసారి మనం 5 minutes దీన్ని రివైజ్ చేసుకుంటే ఈ ఎండోక్రైనాలజీ మెయిన్ ద ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ మెయిన్ థామస్ ఎడిసన్ అనే సైంటిస్ట్ ఈ ఎండోక్రైనాలజీని మొట్టమొదటిగా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. సో ఈ ఎండోక్రైనాలజీలో 2 parallel ఆఫ్ నర్వస్ సిస్టమ్, అంటే ప్యారల్గా నర్వస్ సిస్టమ్కి పనిచేస్తూ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆఫ్ ది ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. మనం దీన్ని ఏమని చెప్పచ్చు అంటే ఈ ఎండోక్రైనాలజీని కెమికల్ కోఆర్డినేషన్, ఓకే. దీన్ని లేకపోతే ఈ ఎండోక్రైనాలజీని మనం బయో ఇంటిగ్రేషన్, ఓకే, బయో ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. సో కెమికల్ కోఆర్డినేషన్స్ అండ్ బయో ఇంటిగ్రేషన్స్ కాల్డ్ ఎండోక్రైనాలజీ. ద స్టడీ ఆఫ్ క్రైనాలజీ మీన్ హార్మోన్స్, ఓకే. అండ్ ఎండో మీన్స్ inner side, criminology mean the study of hormones, the study of glands which are presenting of in human body. Okay, what is the secretions of hormones? ఇక్కడ 2 topics ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఏంటంటే హార్మోన్స్ అండి. వాట్ ఈస్ ద హార్మోన్స్, ఓకే, వాట్ ఈస్ ద హార్మోన్స్, వాట్ ఈస్ ద గ్లాండ్స్, ఇక్కడ గ్లాండ్ వేరు, హార్మోన్స్ వేరు. గ్లాండ్ అనేది పర్టికులర్ ఆర్గాన్ అండి, Hormones mean the gland is a secretions of some biochemical reactions is called as hormones. Okay, what is the glands mean? Particular organ. What is the hormones mean? The gland secretions of biochemical mean this is the stream to the control of metabolic activities. And then the secondary messenger of hormones is called as hormones. హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్ అనమాట. అంటే ఇక్కడ ఈ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్లో పాల్గొంటుంది. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పారండి గ్లాండ్స్ వేరు, హార్మోన్స్ అని. వాట్ ఇస్ ద గ్లాండ్స్ ఇస్ ప్రెసెంటింగ్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఫస్ట్ది పిట్యూటరీ గ్లాండ్, సెకండ్ థైరాయిడ్ గ్లాండ్, third thymus gland, next fourth, okay, next adrenal gland, next fifth pancreas gland, next sixth parathyroid gland, next 7 male and female glands. Is presenting of the glands is present. These glands are secretions of some biochemical mean chemical coordination and some chemical releasing of blood stream. This is called blood vessels. Okay, these glands are including of okay, this biochemical releasing of blood vessels.
the blood vessels flow of the some particular organs, the flow of the blood circulatory system. Okay, the blood circulatory system mainly function metabolic activity, metabolism. So metabolism means biochemical reactions called metabolism. అంటే బాడీ మెటబాలిజం అంటే మన బాడీలో ఉన్న హోమియోస్టాటిసిస్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ నుంచి గ్రోత్ హార్మోన్ అనే ఉంది. దిస్ ఇస్ కాల్డ్ గ్రోత్ హార్మోన్. ఇది గ్రోత్ హార్మోన్ అంటే ఈ గ్లాండ్ నుంచి వచ్చే ఈ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ బ్లడ్ వెసల్స్ మీద ఫ్లో అవుతుంది. ఈ బ్లడ్ వెసల్స్ ఏం చేస్తుంటే ఒక పర్టికులర్ ఆర్గన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ దేని మీద జరగాలంటే ఒక బోన్స్ లో జరగాలి. దిస్ ఇస్ కాల్డ్ బోన్. సో ఈ గ్రోత్ హార్మోన్ సో బోన్స్ మీద అటాక్ చేయడం వల్ల, బోన్స్ లోకి ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఇలాంగేషన్స్ ఆఫ్ బోన్ ఫార్మేషన్ అంటే బోన్ ఇలాంగేషన్ అవ్వడానికి, బోన్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ బోన్ గ్రోత్ అవ్వడానికి ఏమంటామంటే మెటబాలిజం అంటాం. సో అలాగే పర్టికులర్ ఆర్గన్స్ పర్టికులర్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. గ్లాండ్ వేరు, హార్మోన్స్ వేరు. సో ఈ హార్మోన్స్ అనేవి అంటే దిస్ ఇస్ కాల్డ్ థైరాక్సిన్, థైమస్ గ్లాండ్, adrenal gland, pancreas of some secretions of hormones, the releasing of bloodstream to the control of metabolic activities. ఓకే, ఏదైతేనో లాస్ట్ క్లాస్లో మీకు హైపోథాలమస్ రీజన్ ఒకసారి ఆ డయాగ్రామ్ వేస్తాను. ఆ డయాగ్రామ్ బట్టి మీకు ఐడియా వస్తుంది. ఆ తర్వాత పర్టికులర్ ఆర్గన్స్ గురించి చెప్తాను. దిస్ ఇస్ కాల్డ్ this is our human body, brain, this presenting of hypothalamus part. Okay, this presenting of hypothalamus mean one of the gland, it mean master controlling center of glands, all glands. So infundibulum, attachments of pituitary glands. Okay, first gland, pituitary gland. The brain above the this is called hypothalamus. Hypothalamus, this is called pineal gland. This is called pineal gland. Pineal gland. This is called pituitary gland. Pituitary gland. Okay, this is called neck region. This is called larynx. The larynx above the lobe-like structure called thyroid gland. Okay, thyroid gland. Below the sternum in bone. Back side, this is called dorsal side. Thymus gland is present. Thymus gland. Next, large stomach region above the, below the pancreas. This is called pancreatic gland. Pancreas gland. Next, kidney top level called adrenal gland. Adrenal gland. Next, male. Okay, male. This is called male gland. Is called female. Particular gland is releasing. So the gland is consisting of human body, the particular area and particular secretions of some hormones. Mainly pituitary glands and pineal glands and the thyroid glands and thymus glands and pancreas glands and the adrenal glands, the female and the male particular organs. Mainly very smallest size of the pituitary gland is presenting in the locations of brain. Okay, very largest organ is called as thyroid gland. Very smallest size is of thymus gland. So I discussed about the before classes, but today I discussing about the only thyroid gland. Okay, ఈ గ్లాండ్స్ గురించి ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో చెప్పాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం
థైరాయిడ్ గ్లాండ్ గురించి నేర్చుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్. ఓకే, ఫస్ట్ లొకేషన్. ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ట్రాకియాకి అంటే మీన్ లారిక్స్ బిలో ద లారిక్స్ అంటే మీన్ మనకు ఒకసారి రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చినప్పుడు ఇక్కడ ట్రాకియా ఉంటుంది కదండి. దిస్ ఇస్ కాల్డ్ C-ringed shape like structure and wide pipe like structure called trachea. Trachea above the position, this is called larynx. Okay, this is what is the major functions of larynx? The producing of sound producing. The larynx below the lobe-like structure, paid. This is called lobe-like structure. This is called lobe-like structure. This is called thyroid glands. అంటే ఇందులో వచ్చేటికి below the larynx, okay, both side mean paid. Two lobes present, largest endocrine gland called thyroid. Largest endocrine gland called thyroid. Below the larynx, both sides are paired. Two lobes presenting in largest endocrine gland called thyroid. This is called thyroid. Thyroid endoderminal origin. Okay, endoderminal origin. Thyroid gland endoderminal in origin. Okay, the thyroid యొక్క ఇందులో presenting of some cells are present. Thyroid including of some cells are present. Two lobes are connecting between isthmus. Two lobes between called isthmus. అంటే two lobes ని అటాచ్మెంట్ చేసే ఒక పర్టికులర్ ఆర్గన్స్ ఇస్ కాల్డ్ isthmus అంటారు. సో ఇది లొకేషన్. అంటే లొకేషన్ అంటే ఏం లేదు, లారిక్స్ కి కింద భాగం ఉంటుంది ట్రాకియా ఉంటుంది. ఈ ట్రాకియాకి రైట్ సైడ్ లోబు లెఫ్ట్ సైడ్ లోబు రెండు కూడా కనెక్టింగ్ అయ్యే ఒక బటర్ఫ్లై షేప్ లో ఉండే, దిస్ ఇస్ కాల్డ్ బటర్ఫ్లై షేప్. ఓకే, హెచ్ షేప్. ఈ షేప్ లో ఉండే థైరాయిడ్ గ్రంథి అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇందులో మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఎండోడెర్మినల్ ఇన్ ఆరిజిన్. Thyroid gland is endoderminal in origin. So major the thyroid glands under the microscopic observation, mainly two cells are present. What is the cells are present? They mean follicle cells and parafollicle cells. Okay, the thyroid gland under the microscopic observation, so particular cells are present. First cell, follicle cells, follicular cells are present. Some cells, parafollicular cells are present. Both cells are including of the formations of thyroid gland. Okay, thyroid gland నుంచి thyroid gland ఏ విధంగా తయారవుతుందంటే follicle cells అను నెక్స్ట్ parafollicular cells తోను ఫామ్ అవుతుంది. ఓకే, ఎలా ఉంటుందంటే రెడ్డిష్ కలర్ లో ఉంటుంది, థిక్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ లొకేషన్ ఏంటంటే ఈ సౌండ్ బాక్స్ ని ప్రొడ్యూస్ చేసే లారిక్స్ కి ఈ ట్రాకియాకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక బటర్ఫ్లై షేప్ లో కనెక్టింగ్ అయ్యే ఒక లోబ్ లాగా, అంటే ఒక దాని లోబ్ అంటే మీన్
ఒక తంతువులాగా ఒక సంచిలాగా ఉండే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది థైరాయిడ్. ఈ థైరాయిడ్ యొక్క సెల్స్ని మనం ఒక పర్టికులర్గా సమ్ పీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పీస్ కట్ చేసి మనం ఈ పీస్ని కట్ చేసి మనం మైక్రోస్కోప్లో చూసాం అనుకోండి. ఈ మైక్రోస్కోప్స్లో మనకి వెరైటీగా 2 సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ సెల్స్ ఏంటంటే ఫస్ట్ సెల్స్ మనం ఏమంటామంటే ఫాలిక్యులర్ సెల్స్ అంటాం. సెకండ్ సెల్స్ మనం ఏమంటామంటే పారాఫాలిక్యులర్ సెల్స్ అంటాం. సో ఈ సెల్స్ నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్ ఉన్నాయండి. అంటే అందులో ముఖ్యంగా ఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏంటి? ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ మెయిన్గా ఈ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చే కొన్ని హార్మోన్ థైరాయిడ్ గ్రంథి. ఓకే, గ్లాండ్ నేను ముందు హెడ్డింగ్ పెట్టాను, థైరాయిడ్ గ్లాండ్ అని పెట్టాను. ఈ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏంటి? వాట్ ఈస్ ద థైరాయిడ్, వాట్ ఈస్ ద మెయిన్, వాట్ ఈస్ ద లొకేషన్స్ ఆఫ్ థైరాయిడ్? ఓకే, నెక్స్ట్ ద థైరాయిడ్ which is presenting of secretions of hormones. What is the hormones of secretions in thyroid gland? ఈ పారాఫాలిక్యులర్ సెల్స్ నుంచి 2 సెల్స్ నుంచి పారాఫాలిక్యులర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్రాఐడోథైరాక్సిన్ అండ్ ట్రైఐడోథైరాక్సిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే దీని ఏమంటే టోటల్గా థైరాక్సిన్ అనే హార్మోన్స్ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి టెట్రాఐడోథైరాక్సిన్ అండ్ ట్రైఐడోథైరాక్సిన్ ద రిలీజింగ్ ఆఫ్ థైరాక్సిన్. అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ మనం ఏమంటామంటే థైరాక్సిన్ అంటాం. సో ఇందులో ట్రైఐడోథైరాక్సిన్ టెట్రాఐడోథైరాక్సిన్ అంటే ఒక మాలిక్యూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు సో మనకి ఒక రిపోర్ట్లో T3 T4 అనే ఒక సబ్స్టెన్స్ ఇస్తాం మనకి, అంటే వాల్యూ ఇస్తాడు. సో T3 మెడికల్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉండాలి, T4 కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉండాలి. మీ ఈ పేషెంట్ నుంచి తీసుకున్న తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ T3కి వచ్చిన మెడికల్ కాన్స్టెంట్ వాల్యూకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంటే వచ్చే డేంజరస్ ఏంటి, తక్కువ వచ్చే డేంజరస్ ఏంటి. సో అవి తర్వాత విషయం చెప్తాను. కానీ ఇక్కడ మెయిన్ పర్టికులర్గా ఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చే హార్మోన్ అంటే T3 అండ్ T4. T3 and T4. T3 means triiodothyroxine and tetraiodothyroxine. టోటల్గా థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాక్సిన్ నుంచి వస్తాయి. మరి ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎవరి ఆధీనం ఇంచుమించుగా పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్స్ ఎందుకని మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. మీకు ఆల్రెడీ పిట్యూటరీ గ్లాండ్ 3 lobes and presenting of the microscopic observations of pituitary glands are mainly 3 lobes are present of pituitary glands. Very smallest size of pituitary gland. So the cutting of hypothalamus region, the pieces of under the microscopic observation of the very smallest size of 0.5 grams and presenting of pituitary glands. So under the microscopic observation mainly 3 lobes. Okay, anterior pituitary glands and posterior pituitary glands and pars intermedia. So anterior pituitary glands is indirectly, okay, that connecting between of nervous system. So connecting between of hypothalamus, but parapituitary glands do not any permission. The only secretions of hormones mean oxytocin and next vasopressin. So anterior pituitary glands, the releasing of hormone thyroxine. The thyroxine are including of follicular cells. The follicular cells are including of thyroid gland. The thyroid gland locations of larynx and between of trachea left and right side both presenting of the lobes-like structure called thyroid gland. The thyroid glands, the cells or the thyroid glands cells are presenting of only 2 cells, follicular cells and the parafollicular cells. The cells are secretions of hormones T3 and T4. Mean triiodothyroxine and tetroidothyroxine. Thyroxine is releasing of hormones. What is the major functions of thyroxine? Carbohydrate metabolic reaction, protein metabolic reaction, fat metabolic reaction. For example, chart hypothalamus, travel. Hypothalamus connecting between infantile limbs are called pituitary gland. The pituitary glands anterior pituitary
lobe pituitary gland. The pituitary gland releasing of thyroid stimulating hormones mean thyroxine. The thyroxine major functions of carbohydrate metabolism, protein metabolism, fat metabolism. అంటే చూసారా చార్ట్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది థైరాక్సిన్ అనే హార్మోన్ హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథి యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాక్సిన్ ఇక్కడ మేజర్ ఫంక్షన్ థైరాక్సిన్ అది ఏం చేస్తుందంటే T3 T4 అనేది కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో కానీ ప్రోటీన్ మెటబాలిజంలో కానీ ఫ్యాట్ మెటబాలిజంలో కానీ ఒక ముఖ్యమైన ఫంక్షన్ చేయడంలో పాత్ర వహిస్తుంది అసలు థైరాయిడ్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఇది సెల్స్లో ఉండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్లో ఉండే ఆక్సిజన్ని కన్సంప్షన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది సో సెల్స్లో ఉండే ఆక్సిజన్ ఎక్కువ కన్సంప్షన్ జరగడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయిందో టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సో అంటే ఎంత ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయితే అంత యాక్టివిటీలో పాల్గొంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన నెక్ దగ్గర ఇలా చేతులు పెట్టారనుకోండి కాస్త వెచ్చగా ఉంటుంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ ఆక్సిజన్ కన్సంప్షన్ అంటే ప్రతి సెల్స్లోనూ థైరాక్సిన్ అనేది రిలీజ్ అవుతూనే ఉండాలి అంటే ప్రతి కణంలోనూ థైరాక్సిన్ అనే హార్మోన్ థైరాయిడ్ ఎప్పుడు సిక్రేషన్ అవుతుంది అది ఎంతైతే సిక్రేషన్ అవుతుందో ఆక్సిజన్ కన్సంప్షన్ అంత ఎక్కువగా జరుగుతుంది ఆక్సిజన్ ఎంత ఎక్కువగా కన్సంప్షన్ జరుగుతుందో అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది ఎంత బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి అంత యాక్టివిటీగా ఉంటుంది అంటే టోటల్గా చెప్పాలంటే దీన్ని బేషియల్ మెటబాలిక్ యాక్టివిటీ బిఎంఆర్ రేట్ అంటారు అది మేజర్ ఫంక్షన్ థైరాయిడ్ యొక్క మేజర్ ఫంక్షన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ కన్సంప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ దిస్ ప్రాసెస్ నోన్ యాజ్ catabolic reaction okay each and every cells oxygen is a consumption this process known as catabolism okay each and every cells oxygen consumption what is the major function each and every cells oxygen consumption the releasing of energy okay energy is more needed more releasing of energy the releasing of temperature the temperature is the releasing of other activities mean metabolic reactions biochemical reactions okay including of major functions of BMR this is called basal metabolic rate అది మేజర్ ఫంక్షన్ అంటే థైరాయిడ్ గ్రంథి అనేది ప్రతి కణంలోనూ చొచ్చుకుపోయి థైరాక్సిన్ రిలీజ్ అవ్వకుండా ఆ హార్మోను ఆక్సిజన్ కన్సంప్షన్ చేసుకుని ఆక్సిజన్ ఎక్కువ ఎంత కన్సంప్షన్ చేసుకుంటాం అంటే తీసుకుంటుందో అంత ఎనర్జీ రిలీజ్ చేసి అంత ఎనర్జీతో పాటు టెంపరేచర్ మెయింటైన్ చేసి మన మెటబాలిక్ రియాక్షన్స్లో అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ ప్రోటీన్ మెటబాలిజంలో కానీ ఫ్యాట్ మెటబాలిజంలో కానీ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఈ చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ MCQ అంటే మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ నీట్ ఎగ్జామ్ సో what is the traveling of thyroxine first hypothalamus next pituitary gland anterior pituitary gland thyroid stimulating hormone mean thyroxine this is called T3 and T4 the major functions of T3 T4 carbohydrate metabolism protein metabolism fat metabolism so alage mari parafollicular cells okay parafollicular cells secretions of hormone thyroid catechol thyroid calcitonin hormones very very important okay ఇక్కడ మనం 2 సెల్స్ నుంచి ఒక సెల్స్ గురించి మనం చెప్పుకున్నాం అదేంటి పారాఫాలిక్యులర్ సెల్స్ ఏ హార్మోన్స్ గురించి వస్తాయి T3 అండ్ T4 కదండి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి follicular cells hormones release T3 T4 called thyroxine. Next, follicular cell
parafollicular cells releasing of mainly TCT hormone, thyroid calcitonin hormone, thyroid calcitonin hormone. What is the major functions of calcitonin hormone? Okay, for example, this is called blood circulatory system, blood vessels, more increasing of calcium ions, more increasing of calcium ions. Blood లో calcium ions increase అవ్వడం వల్ల ఓకే బ్లడ్ లో calcium ions increase అవ్వడం వల్ల ఈ calcium ions అన్ని కూడా బోన్స్ లోకి డిపాజిట్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ calcium ions. బోన్స్ లోకి ఎప్పుడైతే ఇంక్లూడింగ్ చేస్తున్నట్టే calcium ions ని స్టోర్ చేస్తుందో అంటే కాల్షియం ఐన్ డిపాజిట్ చేస్తుందో సో అప్పుడు బ్లడ్ లో కాల్షియం ఐన్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, బోన్స్ లో కాల్షియం ఐన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ పారాఫాలిక్యులర్ సెల్స్ నుంచి వచ్చే టీసీటీ హార్మోన్ ఓకే ఆ హార్మోన్ పేరు థైరాయిడ్ క్యాల్సిటోనిన్ హార్మోన్. ద థైరాయిడ్ క్యాల్సిటోనిన్ హార్మోన్స్ ఇస్ వెరీ డిక్రీజ్డ్. Why? Because the blood increasing of calcium ion depositing of the bone. So that's why the blood vessels following of calcium ions are very decreased. The increasing of blood calcium ion, this decrease is known as hypocalcemic hormones. Hypocalcemic hormones. ఇక్కడ hypo అనే పదాన్ని హైపర్ అనే పదాంతో ఇప్పుడు చూపిస్తాను. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. ఇప్పుడు బ్లడ్ లో కాల్షియం ఐన్స్ తక్కువైపోయింది కదండి, హైపోకాల్సిటోనిన్ ఓకే దీంట్లో డిపాజిట్ చేస్తుంది అంటే కాల్షియం ఐన్స్ డిపాజిట్ చేస్తుంది. సో అంటే ఇందులో కాల్షియం ఐన్ డిపాజిట్ చేయడం వల్ల ఇక్కడ హైపో లెవెల్కి వచ్చేస్తుంది, హైపోకాల్సిటోనిన్ హార్మోన్స్. సో మరి ఇందులోకి వచ్చిన తర్వాత ఏంటి ఫంక్షన్ అనేది తర్వాత గ్లాండ్లో వచ్చినప్పుడు చెప్తాను. సో మెయిన్లీ ద సిక్రెషన్స్ ఆఫ్ హార్మోన్స్, థైరాయిడ్ క్యాల్సిటోనిన్ హార్మోన్స్. దిస్ ఇస్ కాల్డ్ పారాఫాలిక్యులర్ హార్మోన్. ఇదండి థైరాయిడ్ గ్రంథిలో ఉండే రెండు కణాలతో ఫామ్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి రెండు కణాలతో ఫామ్ అవుతుంది. ఆ రెండు కణాల్లో ఒక కణాన్ని మనం ఫాలిక్యులర్ సెల్స్ అంటాం, రెండో కణాన్ని మనం ఏమంటామంటే పారాఫాలిక్యులర్ సెల్స్ అంటాం. ఈ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయంటే థైరాయిడ్ ట్రైథైరాక్సిన్ అంటే టెట్రాయిడోథైరాక్సిన్. మన పారాఫాలిక్యులర్ సెల్స్ నుంచి ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతుందంటే టీసీటీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, థైరాయిడ్ క్యాల్సిటోనిన్ హార్మోన్. వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ T3 and T4? Carbohydrate metabolism, protein metabolism, fat metabolism. What is the major functions of TCT hormone? The TCT hormone, the blood increasing of calcium ions and depositing of bone cells. This is called as TCT, hypocalcemic and imbalance. Balance చేయడానికి calcium ions deposit చేస్తాయి. This is called as thyroid gland, including of major functions of both cells. So different of functions of thyroid gland, but two cells major functions of metabolic activity. So this is called as thyroid gland. So the more secretions of thyroid gland, mean very important public examination and MCQ and NEET examination. The secretions of more releasing of thyroid gland, secretions of more releasing of hormones, mean very high level increasing of thyroxine. Each and every cells are medical constant value are increasing level, graph level increasing of hormone. The secretions of each and every cells including of thyroid gland may be this called as hyperthyroidism. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ కూడా అంటే ప్రతి కణము కూడా థైరాయిడ్ గ్రంథి మెడికల్ కాన్స్టెంట్ వాల్యూని మించి అంటే ఒక వాల్యూని మించి ఎక్కువగా తన బాడీలోనికి థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఆ వచ్చే నష్టాన్ని ఏమంటామంటే మనం హైపర్ థైరాయిడిజం అంటాం. ఇక్కడ థైరాయిడిజం ఓకే థైరాయిడ్ గ్రంథి థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా హైపర్ థైరాయిడిజం వచ్చి ఉండడం వల్ల మెయిన్లీ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ
ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ అంటే మెటబాలిక్ రేటు చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. బిఎంఆర్ రేట్ వెరీ ఇంక్రీజ్ అంటే ఉండవలసిన మెటబాలిక్ రియాక్షన్స్ సమాన వాల్యూలో వెళ్లకుండా ఎక్కువగా అయిపోతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే సెల్స్లో ఉండే ఈ హార్మోను ప్రతి కణంలోకి వెళ్ళిపోయి ప్రతి కణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల బాడీ మెటబాలిక్ రేటు లేదా బేసియల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అది ఎంతైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా బీపీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే బీపీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయిందో ఫ్యాటిగ్యూ ఓకే ఫ్యాటిగ్యూ మీన్ పెయిన్ఫుల్ అంటే అలసిపోవుట అనే లక్షణాలు ఈ హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ కనిపిస్తుంది. అంతకన్నా చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఎగ్జో ఆప్థాల్మిక్ కండిషన్స్. ఎగ్జో ఆప్థాల్మిక్ కండిషన్స్ అంటే హై బాల్స్ ప్రొడ్యూటింగ్ అంటే ముందు కళ్ళు రెండు కనుగుడ్లు ముందుకు పొడుచుకుని వచ్చేలా కనిపిస్తాయి. మీకు క్లియర్ కట్గా టెక్స్ట్ బుక్ వస్తుంది. ప్రొట్యూడింగ్ హై బాల్స్ అంటే ఎగ్జో ఆప్థాల్మిక్ కండిషన్. ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల రెండు కనుగుడ్లు బయటికి కనిపించినట్లుగా కనిపిస్తుంది థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల. ఓకే, ఇది హైపర్ థైరాయిడిజం. సో బిఎంఆర్ రేట్ ఇంక్రీజ్ అండ్ బీపీ రేట్ ఇంక్రీజ్ అండ్ ఫ్యాటిగ్యూ all are increasing of metabolic activities. Mainly function exophthalmic conditions. Ophthalmic conditions mean producing high balls. బయటకి పొడిచి కనుగుడ్లు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో హైపర్ థైరాయిడిజం. సో మనం ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటంటే హైపోథైరాయిడిజం అండి. ఇందాక చెప్పింది ఏంటంటే హైపర్ థైరాయిడిజం అండి. ఎక్కువగా రిలీజ్ అవ్వడం వచ్చిందండి. ఈ కండిషన్స్ అన్ని ఇప్పుడు చెప్పిన క్లాసులో కండిషన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పవలసిన టాపిక్ ఏంటంటే హైపో కండిషన్. అంటే తక్కువగా ఉండవలసిన స్థానంలో ఉండకుండా, అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవ్వడం. హైపో థైరాయిడిజం అంటే వెరీ స్మాల్, వెరీ డిక్రీజ్, వెరీ లిటిల్ బిట్. సో ప్రెగ్నెన్సీ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, ఉమెన్, ఓకే, ప్రెగ్నెంట్ క్యాండిడేట్ ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ వచ్చే కండిషన్స్ ఏమంటామంటే బేబీలో అంటే చిన్న పిల్లల్లో ప్రెగ్నెన్సీ క్యాండిడేట్స్ కన్నా ఫామ్ అవుతున్న బేబీలో అంటే ప్రెగ్నెంట్ క్యాండిడేట్ అవుతుంది ఇంచుమించుగా. సో ద ఫార్మేషన్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఆఫ్ బేబీ ఓకే వెరీ డిఫికల్ట్ సమ్ క్రిటినిజం. దాన్ని ఏమంటామంటే మనం క్రిటినిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిటినిజం ఇది సమ్ డిసీజెస్ క్రిటినిజం అంట. ఓకే, ఈ క్రిటినిజంకి ప్రెగ్నెన్సీ కండిషన్స్ వచ్చేప్పటికి క్రిటినిజం అంటారు. అంటే బేబీ ఫార్మేషన్ అవుతున్న కొద్ది కూడా వాడికి ఏమవుతుంటే ఇంచుమించుగా రిప్రొడక్టివ్ ఆర్గన్స్ సరిగ్గా ఫామ్ అవ్వడం జరగదు. నెక్స్ట్ నాలుక బయటగా వదిలినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యూటేటన్స్ అంటే దాన్ని ఏమంటారంటే చెవిటి అలాంటివి మందగొడిగా ఉండడం. మందగొడిగా అంటే పని ఎక్కువగా ఆలోచించే తత్వం లేకపోవడం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా చైల్డ్ పర్సన్స్కి ఫార్మేషన్ అవుతున్నట్టు కనిపిస్తాయి. మెయిన్లీ అదే అడల్ట్లో ఉన్న అంటే నార్మల్ కండిషన్లో ఉన్న ఉమెన్కి అయితే ఇంబ్యాలెన్స్ ఆఫ్ మెచ్యూరల్ సైకిల్స్ అంటే ప్రెగ్నెన్సీ కాకుండా నార్మల్గా ఉండే ఉమెన్ ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఉండవలసిన ప్లేస్ అంటే సిక్రేషన్ అవ్వాల్సిన టైంలో సిక్రేషన్స్ చాలా తక్కువగా అవడం వల్ల వచ్చే డిసీజ్ మనం ఏమంటామంటే తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మెచ్యూరల్ సైకిల్ అనేది ఇంబ్యాలెన్స్గా జరుగుతూ ఉంటుంది. అంటే మెచ్యూరల్ సైకిల్ జరగదు, డ్రై కండిషన్ స్కిన్ డ్రై కండిషన్స్లో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్
ఆలోచన శక్తి చాలా తక్కువ ఉంటుంది, అంటే థింకింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. సమ్ అదర్ సంబంధించిన డిసీజెస్ అన్ని కూడా హైపోథైరాయిడిజంలో మనకి కనిపిస్తుంటుంది. ఇంకా దీంతో పాటుగా వాటర్లో కానీ నెక్స్ట్ ఫుడ్లో కానీ అయోడిన్ లేకపోతే ఓకే దీన్ని మనం ఏమంటామంటే అయోడిన్ డిఫిషియన్సీ అంటాము. దీన్ని గాయిటర్ అంటాం. గాయిటర్ ఓకే అంటే నెక్ దగ్గర కాస్త మెడగా వాల్సినట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ ఫీమేల్స్నే కనిపిస్తుంది. వాటర్లో క్లారిటీ లేకపోయినా అంటే మినరల్స్ సంబంధించిన లేకపోయినా నెక్స్ట్ తీసుకున్న ఫుడ్ ఐటమ్స్లో అయోనైజ్డ్ సాల్ట్ అంటే మీరు టాటా సాల్ట్ కానీ అవన్నీ వాడకపోయినా ఈ నెక్ దగ్గర కాస్త లావుగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం సింపుల్ గాయిటర్స్ అంటాం. ఇవి వాడే కొద్ది కూడా సాల్ట్ అనేది ప్యూర్ సాల్ట్ వాడే కొద్ది కూడా ఈ గాయిటర్ అనేది లక్షణకరమైతే తగ్గిపోతూ ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజంకి హైపోథైరాయిడిజంకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎంసీక్యూ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదండి ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క హిస్టరీ. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్కి ఇది థైరాయిడ్ గ్లాండ్ ఇటువైపు వెంట్రస్ ఉంటుందని చెప్పాను కదండి. థైరాయిడ్ గ్లాండ్స్ ఇటువైపు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇదే థైరాయిడ్ గ్లాండ్కి కాస్త వెనక భాగన థైరాయిడ్ గ్లాండ్ ఇది అనుకోండి, ఇది వెంట్రల్ సైడ్, దీన్ని డార్సల్ సైడ్ అని చెప్పాను అనుకోండి. ఇక్కడ 2 pairs ఉంటాయి. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. అంటే ఇంచుమించుగా 2 pairs ఆఫ్ ప్రెజెంటింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్. 2 pairs. ఓకే ఇది కూడా ఎండోడర్మినల్ ఇన్ ఆరిజిన్. వెరీ స్మాలెస్ట్ లోబ్స్ లైక్ స్ట్రక్చర్. థైరాయిడ్ గ్రంథికి వెనక భాగాన ఒక లోబ్కి ఓకే ఒక పేరు, వేరే లోబ్కి ఒక పేరు, టోటల్గా 2 pairsతో ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది చిన్న చిన్న లోబ్ అంటే చిన్న చిన్న బిందువులాగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. మరి దీని నుంచి వచ్చే హార్మోన్స్ ఏంటంటే పారాథైరాక్సిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ పారాథైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్స్ అంటే పారాథైరాక్సిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి చూడండి ఒకసారి. ఇందాక లాస్ట్ క్లాస్లో టీసీటీ అనే హార్మోను ఓకే బోన్స్కి డిపాజిట్ చేస్తుంది కదా కాల్షియం అయాన్స్ని. ఇది బ్లడ్ వెజల్స్లో ఏమైంది, కాల్షియం అయాన్స్ డిక్రీజ్ అయింది, తక్కువైంది. బ్లడ్ వెజల్స్లో ఉండే కాల్షియం అయాన్స్ అంటే బ్లడ్లో ఉండే కాల్షియం అయాన్స్ తక్కువైంది. బోన్స్లో డిపాజిట్ చేయడం వల్ల బోన్స్లో కాల్షియం అయాన్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇమ్మీడియట్లీ ఈ పారాథైరాక్సిన్ హార్మోన్ పారాథైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే ఈ టూ పైర్స్లో ఉండే పారాథైరాక్సిన్ హార్మోన్ ఏం చేస్తుంటే బ్లడ్లోకి మనం డిపాజిట్ చేస్తుంది. ఓకే బ్లడ్లోకి ఎప్పుడైతే డిపాజిట్ చేసిందో బోన్స్లో కాల్షియం అయాన్స్ ఏమైపోతాయంటే తక్కువైపోతూ ఉంటాయి. ఓకే బ్లడ్ వెజల్స్లో ఉంటే కాల్షియం అయాన్స్ ఏమైపోతాయంటే మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకే ఇక్కడ బ్లడ్ వెజల్స్లో ఇంక్రీజ్ అయిపోవడానికి ఉండే పనిచేసే హార్మోన్స్ అంటే టీసీటీ అనే హార్మోన్స్ పనిచేసాము. నెక్స్ట్ ఇక్కడ పారాథైరాక్సిన్ అనే హార్మోన్స్, ఈ 2 హార్మోన్స్ కూడా వ్యతిరేక దిశలో పనిచేసి మన బాడీలో కాల్షియం అయాన్స్ని యాంటాగోనాస్టిక్స్ కింద మనకి హోమియోస్టాటిసిస్ లేదా యాంటాగోనాస్టిక్ అంటే వ్యతిరేక దిశలో పనిచేసి మన బాడీని హోమియోస్టాటిసిస్ కండిషన్స్లో ఉంచే విధంగా పనిచేస్తాయి. అంటే ఒకవేళ బోన్స్లో కాల్షియం అయాన్స్ ఇంకా ఎక్కువైపోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏం చెప్పాం, ఇక్కడ ఉండే కాల్షియం అయాన్స్ దీన్ని డిపాజిట్ చేసిందని చెప్పాం. అప్పుడు దీనికి తక్కువైపోయింది, దీనికి ఎక్కువైపోయింది. దీనికి తక్కువైనా ఎక్కువైనా డేంజరే, దీనికి ఎక్కువైనా డేంజరే, దీనికి తక్కువైనా డేంజరే. అలాగే చెప్పి ఇప్పుడు ఇందులో ఉన్న కాల్షియం అయాన్స్ని బ్లడ్ వెజల్స్లో బ్లడ్లోకి మనం కాల్షియం అయాన్స్ని పంపించడానికి రిలీజ్ చేసింది అనుకోండి. ఇందులో ఎక్కువ ఉన్న డేంజరే, ఇందులో తక్కువ ఉన్న డేంజరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కాల్షియం అయాన్స్ను డిక్రీజ్ చేయడం వల్ల బోన్స్లో కాల్షియం అయాన్స్ డిక్రీజ్ అయిపోతే ఏమవుతాయి, ఆస్టియోక్లాస్ట్ మీన్ బోన్స్ తొందరగా విరిగిపోతాయి. బోన్స్లో కాల్షియం అయాన్స్ లేకపోతే కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ లేకపోతే ఏమవుతాయి, మినరల్స్ లేకపోతే ఏమవుతాయి అంటే బోన్స్ తొందరగా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆస్టియోక్లాస్ట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బ్లడ్లో కాల్షియం అయాన్స్ తక్కువైపోయినాయి అనుకోండి, బ్లడ్లో కాల్షియం అయాన్స్ తక్కువైపోయినాయి అనుకోండి, డిక్రీజ్ అయిపోయినాయి అనుకోండి, బ్లడ్లో ఉండే కాల్షియం లెవెల్ మెడికల్ కాన్స్టెంట్ వాల్యూ నుంచి తక్కువ ఉండిపోతే ఏమవుతుందంటే ఒకసారిగా మనకి
మజిల్స్ పట్టేసినట్టుగా కనిపిస్తాయి. అంటే దీన్ని ఏమంటారంటే టీటానీ. ఓకే, టీటానీ. బ్లడ్లో కాల్షియం అయాన్స్ లేకపోవడం వల్ల వెరీ డిక్రీజ్ ఇన్ బ్లడ్ కాల్షియం లెవెల్. Blood calcium level nearly decrease. Okay, one of the diseases called as tetany. Tetany. What is the meaning by spasm? Spasm means prolonged muscle contraction. Prolonged muscle contraction అంటే పట్టి వేసి అలా ఉంచేస్తుంది. ఒకసారి చూడండి, మన సిచ్యువేషన్స్ కాల్ రావట్లేదు అని చెప్పి మనం అనుకుంటుంటాం. ఎందుకు కాల్ రావట్లేదు అంటే ఒక్కొక్కసారి కాల్షియం అయాన్స్ లేకపోవడం వల్ల కూడా బోన్స్లో బ్లడ్లో కాల్షియం అయాన్స్ ఉండాలి, అది ఎక్కువైపోతే ఓకే ద మోర్ సిక్రేషన్స్ ఆఫ్ మోర్ ఇంక్రీజింగ్ ఆఫ్ కాల్షియం అయాన్ ఏమవుతుందండి ఇక్కడ బ్లడ్లో కాల్షియం వన్స్ అగైన్ మన క్లాస్ అలాగండి. ఇందాక నేను ఏం చెప్పానంటే బ్లడ్లో ఉండే కాల్షియం అయాన్స్ని బోన్స్లో ఉండే కాల్షియం అయాన్స్ని బ్లడ్లోకి కాల్షియం అయాన్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, ఇంప్రూవ్మెంట్ చేసుకో అంటే దాంట్లోకి పంపించడం వల్ల బ్లడ్లో కాల్షియం అయాన్స్ ఏమైపోతాయి, ఇంక్రీజ్ అయిపోతాయి. మరి బోన్స్లో కాల్షియం ఏమైపోతాయి, తక్కువ అయిపోతాయి. తక్కువైన డేంజరే, బోన్స్లో ఎక్కువైన డేంజరే. తక్కువ అవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? తక్కువ అవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే బోన్స్ తొందరగా విరిగిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇదే కాల్షియం అయాన్స్ బ్లడ్లో డిపాజిట్ చేస్తుందండి. బోన్స్ బ్లడ్ వెజల్స్లోకి కాల్షియం అయాన్స్ని పంపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, పారా ఫాలికల్ సెల్స్ సిక్రేషన్స్ ఆఫ్ టీసీటీ హార్మోన్, పారాథైరాయిడ్ గ్లాండ్ సిక్రేషన్స్ ఆఫ్ పారాథైరాక్సిన్, టు బోత్ హార్మోన్స్ యాంటీగోనాస్టిక్ నేచర్. యాంటీగోనాస్టిక్ మీన్ ఇందులో తక్కువ కానవదు, ఇందులో ఎక్కువ కానవదు, ఇందులో ఎక్కువ కానవదు, ఇందులో తక్కువ కానవదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్లో కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, టిటానీ రాదు, ప్రధానమైన మజిల్ కాల్షియం రాదు. కానీ ఈ ఎక్కువైపోవడం వల్ల ఈ కాల్షియం అయాన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి, కిడ్నీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, కిడ్నీలో కాల్షియం అయాన్స్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఆ ఫిల్ట్రేషన్ చేసేటప్పుడు కాల్షియం అయాన్స్ ఆ పోడోసైట్స్ అని చెప్పాను కదండి, పోడోసైట్స్ స్లీప్ పోర్స్ మధ్యలో అలా ఉండిపోయి క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి. మనం దాన్ని కిడ్నీ స్టోన్స్ కింద ఫామ్ అవ్వచ్చు. బ్లడ్లో కాల్షియం అయాన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అది ట్రావెలింగ్ దేంట్లో పడుతుందంటే కిడ్నీలో పడుతుంది. కిడ్నీలో ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ క్రిస్టల్స్ కింద ఫామ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ కింద ఫార్మేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే బోన్స్లో కాల్షియం అయాన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయనుకోండి, బోన్స్లో కాల్షియం అయాన్స్ ఎక్కువైపోతూ ఉంటే బోన్స్ తొందరగా పెళ్లిసి పారిపోవడం. అంటే మీకు పెళ్లిసి పారిపోవడం అంటే ఇంచుమించుగా గొల్ల పారిపోవడం అని అంటారు. తక్కువైన డేంజర్, ఎక్కువైన డేంజర్. సో ఆ తక్కువ ఎక్కువని ఈ టూ హార్మోన్స్ ఏదైతే ఏం చేస్తాయంటే హోమియోస్టాటిసిస్ కండిషన్స్లో ఉండే విధంగా పనిచేస్తాయి. సో బోత్ ఆర్ మెయిన్ ఫంక్షన్స్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్, బట్ ద మెయిన్లీ ఫంక్షన్స్ ఆఫ్ హోమియోస్టాటిసిస్ కండిషన్. దట్స్ వై some hormones are releasing of calcium ions in blood, some hormones releasing of bones. Both are main functions of calcium ions. That's why it is not diseasing of the parathyroid glands and TCT. అంటే దీని నుంచి వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నాను. సో రెండు కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి. నెక్స్ట్ గ్లాండ్. ఓకే, నెక్స్ట్ ఇది థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన హిస్టరీ. నెక్స్ట్ రేపు థైమస్ గ్లాండ్స్ గురించి నేర్చుకుందాం. థైమస్ గ్లాండ్స్ ఓకే, I will discuss about that tomorrow. Thymus glands, very most important, hyperthyroidism and hypothyroidism. Next, what is the major functions of the cells or secretions of hormones? Okay, what is the thyroxine, major functions of carbohydrate and protein and fat metabolism, and the parafollicle cell secretions of TCT hormones. The secretions of calcium ions are deposited in the bone cells. This is called thyroid gland. And the parathyroid glands, including of the depositing of calcium ions and traveling of blood vessels to the calcium ions. So both are functions of antagonistic nature.
అంటగాస్ట్ వ్యతిరేక దిశలో పనిచేసిన హోమియోస్టాటిక్స్ కండిషన్స్లో ఉండే విధంగా పనిచేస్తుంది. సో ఇది థైరాయిడ్ గ్రంథి గురించి. ట్యూమర్ థైమస్ గ్లాండ్స్ గురించి.